ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అని అంటుంటారు పెద్దోళ్ళు. అన్నిటికి మించి తెలిసినోళ్లకు దగ్గటోళ్లకు పిల్లనిస్తే సుఖపడుతుంది అని అనుకుంటుంటారు చాలా మంది. అందుకే పిల్లగాడు బగ్గా ఆస్తిపరుడైనా సరే పిల్ల దూరం పోతుంది అని అంటే తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోరు. ఆస్తులు ఎవరికి కావాలి? పిల్లగానికి చిన్న కొలువు ఉండి ఉన్న ఊళ్ళో ఉంటే చాలు, మా కళ్ళ ముంగట ఉంటే చాలు పిల్లనిస్తాం అని అంటుంటారు అయ్యవ్వలు. అందుకే కావచ్చు ఇగో గి ఊర్లో చూడుర్రి ఏ తిరగలగ్గాలు చేసిర్రో. మట్టి పనికైనా మనోడే ఉండాలి అంటుంటారు కదా. అగో అట్లనే మన ఇంటి పిల్లను పెళ్లి చేసుకునేటోడు ఖచ్చితంగా మన ఊరోడే అయి ఉండాలి అని గట్టిగా తీర్మానం చేసుకున్నారట ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నువ్వులరేవు అనే ఊరోళ్ళు. ఇక చూడర్రి ఊరంతా లైట్లు కట్టిర్రు, పందిళ్ళేసిర్రు, పొలగాన్లు రంగులు రుద్దుకొని ఎగురులాడిర్రు, బాజా భజంత్రీల మూత మోగిచ్చిర్రు, ప్రతి ఇంటికి పచ్చటి ఆకులు కట్టిర్రు. ఇక చూడర్రి లగ్గం పెళ్లి పిల్లగా ముహూర్తం టైం అయ్యింది. ఇక పిల్ల మెల్ల మూడు ముళ్ళయ్యి ఇక ఇప్పుడు అమ్మ పెళ్లి పిల్లగాని మెల్ల నువ్వు కూడా తాళి కట్టు. అగో ఇది ఎక్కడిచ్చంత్రము, పిల్ల మెడల పిల్లగాడు తాలి కట్టిండు మంచిగానే ఉన్నది గాని పిల్లగాని మెడల పిల్ల తాలి కట్టుడేంది? ఇది ఎక్కడి పెండ్లి అని పరేషాన్ అవుతున్నారా? ఈ నువ్వుల రేవుల పెండ్లీలు గిట్లనే అవుతాయి. ఇదే వాళ్ళ ఆచారం సాంప్రదాయం. 600 కట్టు తప్పరాట. బయటి పిల్లలను పెండ్లి చేసుకోరు, వీళ్ళ పిల్లల్ని బయట వాళ్ళకి ఇయ్యరాట. దగ్గర 2500 కుటుంబాలు ఒక్కటే మాట మీద ఉంటాయట. పిల్లగాడు మనోళ్ళే అయి ఉండాలే, మన కండ్ల ముంగట్నే ఉండాలే అని పెద్ద మనుషులు ఎప్పుడో తీర్మానం చేస్తే అగో ఏండ్ల సంధి దాన్నే పాటిస్తున్నారు. అట్లా ఈసారి 62 జంటలకు ఒక్కటేసారి లగ్గాలు చేసిర్రు. అందుకే ఊరంతా జాతర తీరుగా అయింది. 62 జంటలకు పెండ్లి అంటే చిన్న ముచ్చటన ఊరు మొత్తం కలిసిపోయింది. అంత చుట్టాలే అన్నట్టు. ఎక్కడనో తెలవని ఊరికి పిల్లనిచ్చి తెలవని ఊరు నుంచి ఇంటికి కోడల్ని తెచ్చుకొని వెనక సిరికి రంజిపడే బదులు ఉన్న ఊర్లోనే తెలిసిన వాళ్ళతోనే సంబంధం కలుపుకొని పెండ్లిళ్ళు చేసుకుంటున్నారు. మంచిగానే ఉన్నది కదా ఆచారం.